కొంతమంది డైట్ బాగా చేస్తారు. అయినా కానీ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత చూసిన బ్లడ్ షుగర్ లెవెల్ 150 170 ఉందండి, తగ్గట్లేదని చెప్తారు. ఎందుకలా? ఎందుకంటే మీరు డైట్ బాగా చేసినప్పటికీ తగ్గపోవటానికి కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, డైట్ మీరు ఎంత సిన్సియర్గా చేసినా కోకోనట్ ఆయిల్ లాంటి కల్తీ అయినాయి అనుకోండి, ఎవరు చేయగలిగేది ఏం లేదు కదా. సో ఇదొక సమస్య ఉంది. సో ఫస్ట్ మీరు తీసుకున్న ఆయిల్ చెక్ చేసుకోండి. అట్లానే నా మీటింగ్ వీడియో ఒకసారి చూస్తా, ఈ తప్పులు ఏం చేస్తారో మీరే చెప్పాలి కాబట్టి నేను చెప్పిన వాటిల్లో డోలు కానీ డోంట్స్ కానీ ఏదైనా తేడా ఉందో మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారు, ఇది కన్ఫర్మ్ మంచిదే, అన్నీ బాగున్నాయి అనుకున్నారనుకోండి, మొదటి రీజను డైట్లో తప్పు చేసి ఉండొచ్చు. రెండోది, మన శరీరంలో ఇన్ఫెక్షన్ హెచ్ఎస్సిఆర్పి కానీ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ శరీరంలో ఎక్కువ ఉన్నప్పుడు కూడా బ్లడ్ షుగర్ లెవెల్ తక్కువగా ఉండదు. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ని అదుపు చేసుకున్నామో ఆటోమేటిక్గా మీకు షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంది. 3, మన శరీరంలో ఏదైనా కార్డియాక్ రిస్క్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా కాల్షియం ఫ్లేక్లు కానీ అవి కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అది గుండె జబ్బులు మనకే ముందు బయటపడవు, ఆకస్మికంగా ఎప్పుడో బయటపడతాయి. అలా ఉన్నప్పుడు కూడా మీ షుగర్ లెవెల్ అంత ఇదిగా కంట్రోల్ కావు. అంటే మీరు ఏదైనా సరే సిన్సియర్గా చేస్తున్నారు అనుకున్నప్పుడు అయినా కూడా తగ్గలేదంటే మీరు ఒక్కసారి హార్ట్కు సంబంధించి సిటీ కాల్షియం స్కోర్ అని టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ కాదు, హెచ్ఎస్సిఆర్పి కాదు, అలానే డైట్ సక్రమంగా చేస్తాం అనుకున్నప్పుడు మూడో రీజను హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటిక్ కంట్రోల్ కాదు. ఎప్పుడైతే దాన్ని సాల్వ్ చేసుకుని ఒక స్టంట్ వేయించుకుంటామో లేదా తక్కువ మోతాదులో ఉంటే మన డైట్ ద్వారా న్యూట్రిషన్స్ కొంచెం సెపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది, దాని ద్వారా మనం కాల్షియం స్కోర్ని 0కి తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 90% కేసెస్ దీంట్లోకి వస్తాయి. ఒక 10% కేసెస్లో ఈ 3 కాదనుకున్నప్పుడు క్యాన్సర్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అలానే కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళు కాక చాలా తక్కువ పర్సంటేజ్లో వీళ్ళకి ప్యాంక్రియాస్ పెద్ద వయసులో కొంచెం డెడ్ అయినట్టుగా అవుతుంది. అంటే టైప్ 1కి ఫోర్స్డ్ కన్వర్షన్ వస్తుంది. సో ఈ కేసెస్లో కూడా వస్తుంది. సో ఇదంతా చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా ఎందుకుని డైట్ సవ్యంగా చేస్తున్నా కూడా షుగర్ కంట్రోల్లో కాలేదో కూడా అర్థమవుతుంది. రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్లో నేను మా డాక్టర్ టీము చక్కగా మీకు పర్సనల్గా కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు దానికి కారణాలు కూడా వెంటనే చెప్పగలం. ఇది కాకుండా ఏ కారణమైనా సరే అది మేము చెప్పి సరిచేసి మీ చేత నార్మల్కి తెప్పించగలం. ఎందుకంటే ఇవాళ టైప్ 1 డయాబెటీస్ తిరిగి రివర్స్ అవుతున్న ఈ రోజుల్లో షుగర్ కంట్రోల్ కాకపోవడం అనే ప్రసక్తే లేదు. అవ్వలేదంటే రీజన్స్ ఉంటాయి. అరుదుగా ఈ లక్షల మిలియన్ల మందిలో ఒకరికి మాత్రం జన్యుపరమైన కారణాల చేత కొంతమందికి అలా అవ్వదు. లేదా సైకలాజికల్గా కార్టిజోల్ ఇష్యూస్ ఉండబట్టి, అంటే వాళ్ళు నిరంతరం ప్రెషర్లో ఉండేవాళ్ళకి కూడా, అంటే ఏ కోర్టు కేసులో 30 కోట్ల 50 కోట్ల ఆస్తులు ఉండటం, లేదా ఫ్యామిలీ సంబంధించిన సివియర్ ప్రెషర్ ఉండటం, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉండటం, లేదా కొన్ని అవమానాలు, ఇలాంటి వాటి కారణంగా కూడా మీకు ప్రెషర్ ఎప్పుడు రేజ్లో ఉన్నప్పుడు కూడా బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్టిజోల్ని అలానే నెగిటివ్ ఆలోచనల్ని అదుపు చేసుకున్నప్పుడే షుగర్ కంట్రోల్ సాధ్యం. ఈ పరిమితులు కాకుండా మిగిలినన్నీ కూడా తగ్గుతాయి. వీటిని కూడా మనం ప్రతిదీ కూడా 100% సరి చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ జన్యుపరంగా వచ్చి అలా పోయి సెల్స్ పూర్తిగా పోయిన ఇలాంటి వాటి తప్ప మిగిలిన అన్ని డయాబెటిక్స్ని కూడా మనం పూర్తిగా రివర్స్ చేయొచ్చు.